హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోని 7th క్లాస్ 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సైజ్ 11.2లోని సమ్స్ చూద్దాం సార్. అండ్ లాస్ట్ వీడియోలో మనం ఎక్సైజ్ 11.2లోని 1-2 సమ్స్ చూసి ఉంటాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. దాని కంటిన్యూషన్ సమ్స్ సార్. మనకి ఎక్సైజ్ 11.2లోని మనకి నెక్స్ట్ 5 సమ్స్ ఉన్నాయి సార్. 5 సమ్స్లో ఎస్టర్డే మనకి 2 సమ్స్ కంప్లీట్ అయినాయి సార్. మిగిలిన 3 సమ్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. ఇందులో మనకి ఫస్ట్ ఎక్సైజ్ 11.2లోని థర్డ్ సమ్ సార్. సే ట్రూ ఆర్ ఫాల్ అండ్ జస్టిఫై యువర్ ఆన్సర్. అంటే మనకి కొన్ని సమ్స్ ఇచ్చారు సార్. ఆ సమ్స్ మనకి ఇచ్చిన ఆన్సర్స్ అనేవి ట్రూ ఆర్ ఫాల్ అంటే ఈక్వాలిటీస్ ఇచ్చారు సార్. అవి మనకి ఈక్వల్ అవుతాయా అన్ఈక్వల్ అవుతాయి అంటే ట్రూ ఆర్ ఫాల్ అనేది మనకి స్టేట్ చేయమన్నారు సార్. ఇందులో మనకి ఇచ్చిన ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారంటే 10 × 10^11 = 100^11 అని ఇచ్చారు సార్. ఇది మనకి ట్రూ ఆర్ ఫాల్ అనేది మనం స్టేట్ చేయాలి. ఇది మన ట్రూ ఆర్ ఫాల్ అంటే ఫాల్స్ అవుతుంది సార్. ఎందుకు సార్ అంటే 10 × 10^11 అంటే ఏమవుతుందమ్మా, ఇది 10^1 ఉన్నట్టు. అంటే ఏ పవర్ m అంటే ఏ పవర్ n ప్రకారం ఇది ఏమవుతుందమ్మా 10^12 అవుతుంది. కానీ ఆన్సర్ మనకి ఏమి ఇచ్చారమ్మా 100^11 ఇచ్చారు. అంటే నాట్ ఈక్వల్ టు కదా సార్ ఇది. అంటే మనకి ఏమవుతుంది ఫాల్స్ అవుతుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చారు సార్ 2³ > 5² ఇచ్చారు. 2³ > 5² ఇచ్చారు. 2³ ఎంత మనకి 2³ అంటే 8 సార్. 8 > 5² అంటే 25. 8 > 25 సార్. 8 < 25 సార్. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఏమవుతుంది మనకి ఫాల్స్ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమి ఇచ్చారో మనకి థర్డ్ వన్ అంటే 2³ × 3². 2³ × 3² = 6^5 అని ఇచ్చారు సార్. అసలు స్టేట్మెంట్ ఇది అగ్రీ అవ్వట్లేదు. ఎందుకంటే 2³ వేరు 3² వేరు. దాని 6/5కి ఈక్వల్ అవ్వట్లేదు సార్. కాబట్టి ఇది కూడా ఏమవుతుంది మనకి ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏమి ఇచ్చారో మనకి ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి 3^0 = 100^0 అని ఇచ్చారు. అయితే మనకి a^0 = 1 అని తెలుసు కదా సార్. అంటే 3^0 అన్నా 1, 1000^0 అన్నా 1 వస్తుంది సార్. కాబట్టి ఫోర్త్ స్టేట్మెంట్ ఆన్సర్ ఏమవుతుంది సార్ ట్రూ అవుతుంది. అంటే ఫస్ట్ 3 ఫాల్స్ స్టేట్మెంట్స్ అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ ఏమవుతుంది మనకి ట్రూ స్టేట్మెంట్ అవుతుంది సార్. ఇది మనకి థర్డ్ సమ్ సార్ ఎక్సైజ్ 11.2లోని. అండ్ నెక్స్ట్ ఫోర్త్ సమ్ చూద్దాం సార్. నెక్స్ట్ మనకి ఫోర్త్ సమ్ సార్ ఎక్స్ప్రెస్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాజ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఓన్లీ ఇన్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. అంటే మనకి కింద కొన్ని నెంబర్స్ ఇచ్చారు. ఆ నెంబర్స్ ఏమని చేయమంటున్నారమ్మా మనకి ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో. అంటే ప్రతి దాని యొక్క ప్రోడక్ట్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత వాటిని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో కూడా రాయమని అడుగుతున్నారు సార్. ఫస్ట్ సమ్ ఏమి ఇచ్చారో మనకి 108 × 192 ఇచ్చారు. ఫస్ట్ దీనికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. 108కి 192కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 102కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే ఎలా రాసుకోవచ్చమ్మా 2 × 54 అని రాసుకోవచ్చు సార్. మళ్ళీ అగైన్ 54 అంటే అలా రాసుకోవచ్చు. 2 × 2 × 27 అని రాయొచ్చు సార్. మళ్ళీ అగైన్ 27 అలా రాయొచ్చాం మనం. 27 అంటే 2 × 2 × 27లో 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతున్నా 27 అనేది క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే నెక్స్ట్ మళ్ళీ ప్రైమ్ నెంబర్ ఏముంది 3 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్? క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అగైన్ మళ్ళీ 2 × 2 × 3 × మళ్ళీ అగైన్ 3 అనేది ఎన్ టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 3 సార్. అలాగే 192 కూడా ఏం చేద్దాం సార్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. 192 కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తే 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. 192 క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ అంటే 96 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 96 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే మళ్ళీ అగైన్ 2 టేబుల్లో 96 అనేది ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 48 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 48 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్. ఎన్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది అంటే 24 టైమ్స్. అగైన్ 2 టేబుల్లో 24 అనేది క్యాన్సిల్ అవుతుంది. ఎన్ టైమ్స్ 12 టైమ్స్ సార్. అగైన్ మళ్ళీ 2 టేబుల్లో 2 × 2 × 6 సార్. అగైన్ మళ్ళీ 2 × 2 × 2 × 2 × 2 × 2 × 2 × 3 సార్. అంటే మనకి నార్మల్గా దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తాం. అంటే 108 × 192. 108 × 192 అంటే ఏం రాసుకోవచ్చమ్మా 108 అంటే ఎలా వచ్చింది 2 × 2 × 3 × 3 × 3 అని వచ్చింది సార్. ఇప్పుడు మనకి సేమ్ అదే మనకి అంటే ఇంటూ మనకి 1 2 3 4 5 6 ఉన్నాయి సార్. అంటే 1 2 3 4 5 6 × 3 కూడా ఉంది సార్. అంటే
నార్మల్గా ఎక్స్పోనెన్షియల్ ఫార్ములా ఏమన్నారు కదా సార్, ఫస్ట్ n2స్ని కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 ఉంటాయి. మొత్తం మనకి ఎన్ని 2s వస్తాయి సార్, మొత్తం మనకి 8 2s వస్తాయి సార్. అంటే 2 power 8 ఇంటూ 1 2 3 4 సార్, అంటే 3 power 4 అనేది మనకంటే 108 అంటే 192 అంటే ఆన్సర్ ఎంత మనకి 2 power 8 ఇంటూ 3 power 4. అలాగే ఇదే సమ్లో మనకి సెకండ్ వన్ ఇచ్చారు సార్. సెకండ్ వన్ ఎంతమ్మా 270 ఇచ్చారు. 270కి కూడా ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రకారం అలా ఇచ్చారు 2 ఇంటూ 135 సార్. 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మళ్ళీ 135 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, క్యాన్సిల్ అవ్వదు. మళ్ళీ నెక్స్ట్ ఏ టేబుల్లో చూడొచ్చు సార్, 3 టేబుల్లో. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్ అంటే క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే మనకి 45 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్. అగైన్ మళ్ళీ 45 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్. 3 టేబుల్ ఎన్ని టైమ్స్, మళ్ళీ అగైన్ 15 టైమ్స్. మళ్ళీ 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, 3 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే దానికి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏం రాయొచ్చు, 2 ఇంటూ 3³ ఇంటూ 5 సార్. అంటే 270 అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ ప్రకారం రాయొచ్చు 2 ఇంటూ 3³ ఇంటూ 5 సార్. ఓకేనా, ఇది మనకి సెకండ్ వన్ సార్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారమ్మా 729 ఇంటూ 64 ఇచ్చారు. మనకి సెకండ్ సమ్ ఏమి ఇచ్చారు, థర్డ్ సమ్ ఏమి ఇచ్చారు సార్. థర్డ్ వన్ వచ్చేసి 729 ఇంటూ 64 ఇచ్చారు. 729 ఇంటూ 64. మనకి ఫస్ట్ 729కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. 729 ఈక్వల్ టు మనకి 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్. 729 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు కాబట్టి నెక్స్ట్ ఏ టేబుల్లో చూసుకోవాలి సార్. 2 టేబుల్లో క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ మళ్ళీ మనకి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందో చెక్ చేయండి. 3 టేబుల్లో 11 18 క్యాన్సిల్ అవుతుంది సార్. అంటే 3 టేబుల్ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్, 243 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 243 అనేది 81 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 3 టేబుల్లో 81 అనేది 27 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 3 టేబుల్లో 3 ఇంటూ 9 సార్. మళ్ళీ అగైన్ 9 అనేది 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 3 టైమ్స్. అంటే మొత్తం ఎన్ని 3s వచ్చాయి సార్, 729 అంటే 3 power 6 అవుతుంది. అలాగే నెక్స్ట్ 64 సార్. 64 అంటే ఏం రాసుకోవచ్చమ్మా 2 ఇంటూ 32 సార్. అగైన్ మళ్ళీ 32 అంటే 2 ఇంటూ 16. మళ్ళీ అగైన్ 16 అంటే ఏం రాసుకోవచ్చు 2 ఇంటూ 8. మళ్ళీ 8 అంటే ఏం రాసుకోవచ్చమ్మా 2 ఇంటూ 4. అగైన్ మళ్ళీ 4 అంటే ఏం రాయొచ్చు సార్ 2 ఇంటూ 2 కింద రాసుకోవచ్చు. అంటే మనకి 729 అంటే మనకి ఇది ఎంత వచ్చింది 3 power 1 2 3 4 5 6 3 power 6 64 అన్న 2 power 6 అంటే 729 ఇంటూ 64 ఈక్వల్ టు ఏమవుతుందమ్మా 3 power 6 ఇంటూ 2 power 6 అవుతుంది సార్. ఓకేనా, ఇది మనకి థర్డ్ సమ్ సార్. ఫోర్త్ రామంలో అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఫైనల్ సమ్ ఇన్ ద థర్డ్ రామా మనకు నెంబర్ ఏమి ఇచ్చారమ్మా 768 ఇచ్చారు. నెంబర్ ఎంత ఇచ్చారు సార్ 768. 768కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం సార్. ఫస్ట్ 768 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా సార్, క్యాన్సిల్ అవుతుంది. ఎన్ని టైమ్స్ అంటే మనకి 3 అంటే ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 384 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అలాగే నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్లో మళ్ళీ ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్ 192 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 384 అని. మళ్ళీ 192లో 192 క్యాన్సిల్ అవుతుందా 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది సార్. ఎన్ని టైమ్స్ అంటే 96 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 2 టేబుల్లో 96 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందమ్మా 48 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ అగైన్ 2 టేబుల్లో 48 అనేది 24 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. 1 2 3 4 5 మళ్ళీ అగైన్ 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా సార్ 12 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 24 అని. మళ్ళీ అగైన్ 12 అనేది క్యాన్సిల్ అవుతుంది కదా సార్ 12 అనేది ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మళ్ళీ 6 అనేది 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా, ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది సార్ 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. అంటే ఎన్ని 2s వచ్చాయి సార్ 8 2s వచ్చాయి. అంటే 2 power 8 ఇంటూ 3 అవుతుంది. అంటే 768 అంటే ఆన్సర్ ఎంత మనకి 2 power 8 ఇంటూ 3 సార్. ఓకేనా, ఇది మనకి ఫోర్త్ రామన్ సార్. ఫోర్త్ రామన్లో టోటల్ 4 సమ్స్ ఉన్నాయి సార్. ఫోర్త్ రామన్లో 4 సమ్స్ మామూలుగా ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాసి ప్రైమ్ ఫ్యాక్టర్స్ మళ్ళీ ఎలా ఎక్స్ప్రెస్ చేయమన్నారంటే మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు సార్. అండ్ నెక్స్ట్ మనకి ఇది ఎక్సైజ్లోని లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ సార్. ఎక్సైజ్ 11.2లోని 5th సమ్ సింప్లిఫై అన్నారు సార్. సింప్లిఫై అంటే ఆల్రెడీ మనం
ముందు 1-2 సమ్స్లో చేసిన మోడల్లో చేయొచ్చు సార్. ఇక్కడ మనకి ఇచ్చిన సమ్ ఏంటమ్మా 2^5 హోల్ స్క్వేర్ ఇంటూ 7 క్యూబ్ సార్ బై 8 క్యూబ్ ఇంటూ 7 సార్. అంటే మనకి ఇది ఫస్ట్ ఏ పవర్ ఎం ఇంటూ హోల్ పవర్ ఎన్నే కదా సార్. ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎంఎన్ సార్. అంటే 2^5 ఇంటూ 2 అంటే 2^5 ఇంటూ 2 ఇంటూ 7 క్యూబ్. ఇక్కడ మనం 8 నెలలు రాసుకోవచ్చమ్మా. 2 క్యూబ్ అని రాసుకోవచ్చు. 2 క్యూబ్ హోల్ క్యూబ్ ఇంటూ 7. 2 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే 2^5 ఇంటూ 2 అంటే ఏంటమ్మా 2^10 ఇంటూ 7 క్యూబ్. 2^10 ఇంటూ 7 క్యూబ్. 2 క్యూబ్ హోల్ క్యూబ్ అంటే ఏమవుతుంది 2^9 ఇంటూ 7 అవుతుంది సార్. మనకి ఫార్ములా ఏంటి ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఆ ఫార్ములా యూజ్ చేసుకుంటే 2^10 - 9 ఇంటూ 7^3 - 1 ఏమవుతుందమ్మా మనకి 2^1 ఇంటూ 7 స్క్వేర్ అవుతుంది. అంటే మనకి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఎంత వచ్చింది సార్ 2^1 ఇంటూ 7 స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుంది సార్. అలాగే నెక్స్ట్ ఇందులో మనకి సెకండ్ సమ్ సార్. 5th రోమన్లో సెకండ్ సమ్ ఇచ్చారంటే మనకి నార్మల్గా సేమ్ సింప్లిఫికేషన్ సమ్మే సార్. సింప్లిఫికేషన్ సమ్లోనే ఏమడిగారంటే సమ్ మనకి 25 ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ t^8 డివైడెడ్ బై 10 క్యూబ్ ఇంటూ t^4 అని ఇచ్చారు సార్. అంటే మనకి నార్మల్గా ఫస్ట్ దీన్ని 25 నెలలు రాసుకోవచ్చమ్మా. 5 స్క్వేర్ అని రాసుకోవచ్చు. 5 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ t^8 సార్. కింద మనకి 10 నెలలు రాసుకోవచ్చు. 10 అనేది 2 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు. 2 ఇంటూ 5 హోల్ క్యూబ్ ఇంటూ t^4 సార్. ఓకేనా సార్. అప్పుడు మనకి ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం అన్నాయి కదా సార్. అంటే 2^4 ఇంటూ t^8 సార్ బై ఇది మనకి ఎలా ఉందమ్మా ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎంలో ఉంది సార్. ఏ ఇంటూ బి హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం కింద రాసుకోవచ్చు సార్. అంటే 2^3 ఇంటూ 5 క్యూబ్ కింద రాసుకోవచ్చు ఇంటూ t^4 సార్. మనకి నార్మల్గా ఇక్కడ చూడండి మళ్ళీ ఏం ఫార్ములా వస్తుంది సార్ ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్. ఆ ఫార్ములా ప్రకారం 2 క్యూబ్ నార్మల్గా సార్ 1/2 క్యూబ్ ఉండిపోతుంది. 2 క్యూబ్ పైన 2 లేదు కాబట్టి 2 క్యూబ్ నార్మల్గా లీవ్ చేసుకోవచ్చు ఇంటూ 5^4 - 3 సార్ ఇంటూ t^8 - 4. 2 క్యూబ్ అంటే 8 సార్. 1/8 ఇంటూ 5^4 - 3 అంటే 5 సార్ ఇంటూ t8^4 అంటే t^4 అంటే ఏం రాసుకోవచ్చు మనం 5 ఇంటూ t^4 5 ఇంటూ t^4 బై 8 అంటే ఏంటి 2 క్యూబ్ అంటే ఆన్సర్ ఎంత సార్ మనకి 8 వస్తుంది కాబట్టి 5 ఇంటూ t^4 బై 8 అనేది ఆన్సర్ అవుతుంది. ఇది మనకి 5th రోమన్లోని సెకండ్ సమ్ సార్. అండ్ నెక్స్ట్ మనకి థర్డ్ వన్ 5th రోమన్లో నెక్స్ట్ థర్డ్ సమ్ సార్. థర్డ్ సమ్ ఇచ్చారు మరి 3^5 ఇంటూ 10^5 ఇంటూ 25 డివైడెడ్ బై 5^7 ఇంటూ 6^5 అని ఇచ్చారు సార్. అంటే నార్మల్గా 3^5 అంటే 3^5 చేంజ్ చేయలేం. ఇప్పుడు 10 నెలలు రాసుకోవచ్చమ్మా. 2 ఇంటూ 5 కింద రాసుకోవచ్చు కదా. 2 ఇంటూ 5 హోల్ పవర్ 5 ఇంటూ 25 అంటే 5 స్క్వేర్ కదా సార్. 5 స్క్వేర్ డివైడెడ్ బై 5^7 మళ్ళీ 6 నెలలు రాసుకోవచ్చమ్మా. 2 ఇంటూ 3 కింద రాసుకోవచ్చు. 2 ఇంటూ 3 హోల్ పవర్ 5 సార్. అంటే మనకి 3^5 మళ్ళీ ఇక్కడ ఫార్ములా ఏంటి ఏబీ హోల్ పవర్ ఎం సార్. ఏబీ హోల్ పవర్ ఎం అంటే ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం సార్. అంటే దీనికి 5 అనేది రెండింటికి చెందింది కదా సార్. అంటే 2^5 ఇంటూ 5^5 ఇంటూ 5 స్క్వేర్ డివైడెడ్ బై 5^7 ఇంటూ 2^5 ఇంటూ 3^5 సార్. మళ్ళీ మనం చూడండి ఏ పవర్ ఎం హోల్ పవర్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ కదా సార్. అంటే 3^5 ఇంటూ 2^5 ఇంటూ 5^7 బై కాటర్లో రాసుకుంటే 2^5 ఇంటూ 3^5 ఇంటూ 5^7 మళ్ళీ మనకి ఏ ఫార్ములా అమ్మా ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ సార్. ఏ పవర్ ఎం బై ఏ పవర్ ఎన్ అంటే ఏ పవర్ ఎం మైనస్ ఎన్ సార్. ఆ రూల్ ప్రకారం అంటే 2^5/2^5 ఇంటూ 3^5 - 5 ఇంటూ 5^7 - 7. 5 - 5 అంటే 0 సార్. 2/0 ఇంటూ 5 - 5 అంటే 0. 3/0 ఇంటూ 7 - 7 అంటే 0 అంటే 5/0. 2/0 అంటే ఎంతమ్మా 1. 3/0 అంటే 1. 5/0 అంటే 1. ఎందుకు సార్ ఏ పవర్ 0 అంటే మన ఫార్ములా ఏంటమ్మా 1 అవుతుంది. 1 1s are 1 1 1s are 1 అంటే టోటల్గా ఆన్సర్ ఎంత వచ్చింది మనకి సింప్లిఫికేషన్ చేస్తే 1 అనేది ఆన్సర్ సార్. ఓకేనా. ఇది మనకి 5th రోమన్లో థర్డ్ సమ్ సార్. ఇది వాళ్ళ వీడియో సార్. ఈ వీడియోలో మనం టోటల్గా ఎక్సర్సైజ్ 11.2లోని
3, 4, 5 సమ్స్ చూసాం సార్. అండ్ మనకి మొత్తం 11.2 ఎక్సైజ్లో 5 సమ్స్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో 2 సమ్స్ చూసాము. ఈ వీడియోలో మిగిలిన 3 సమ్స్ చూసారు సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.